హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం చాలామంది ఫ్రెషర్స్, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు లేదా నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకున్న చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము ఇప్పుడు ఐటీలో మా కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏ కోర్సు నేర్చుకుంటే బెటరు, ఆ కోర్సు వల్ల ఫ్యూచర్లో మాకు ఏఐ వల్ల ఏ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందా, ఆ కోర్స్ ఏంటి, నాకు సజెస్ట్ చేయమని నన్ను చాలామంది అడుగుతారు. మనం ఈ వీడియోలో వేటి వల్ల ఏఐ వల్ల ఏ కోర్స్కి ఎఫెక్ట్ అవుతుంది, ఏ కోర్స్కి ఎఫెక్ట్ అవుతుందో మనం కంప్లీట్గా ఇక్కడ మనం చూద్దామండి. ఇక్కడ ఏఐ వల్ల ప్రతి ఒక్క జాబు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ లేని ఐటీ ఫీల్డ్ ఖచ్చితంగా ఉండదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకునే స్కిల్స్ ఏదైనా పర్ఫెక్ట్ నేర్చుకోండి. ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకొని ఆ కోర్సులో ఎంత ఎక్స్పీరియన్స్కి ఎలా కాల్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్వ్యూ కాల్స్ ఎలా ఉన్నాయి, ఈ కోర్స్ అనేది కోడింగ్ ఉందా లేక తక్కువ కోడింగ్ ఉందా, నా క్యాపబిలిటీ ఏంటి, నేను కోడింగ్ సైడ్ పోతే నా పరిస్థితి ఎలా ఉంటుంది, నాన్ కోడింగ్ సైడ్ పోతే నేను ఎలా వర్క్ చేయగలను అనేది మీరు కంపేర్ చేసుకొని దాని తర్వాత థింక్ చేయండి. మీరు 1కి 20 times 10 times అని థింక్ చేసి 10 మంది మీరు డిసిషన్ అడిగి అప్పుడు మాత్రమే ఆ కోర్స్ అనేది చూస్ చేసుకోండి. కానీ చాలామంది చెబుతున్నట్టు కొన్ని కోర్సెస్కి ఏఐ వల్ల ఎఫెక్ట్ ఉండదు అని అంటున్నారు. కానీ ఖచ్చితంగా ఏఐ వల్ల ఏ జాబ్కైనా, ఐటీ ఫీల్డ్లో మీరు వర్క్ చేసే ఏ టెక్నాలజీ అయినా, అదని కాదు ఇదని కాదు, ప్రతి ఒక్కదానికి ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానికి మీరు ఏం చేయాలంటే, ఖచ్చితంగా మీరు ఏఐ అనేది ఖచ్చితంగా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చేస్తున్న ఫీల్డ్లో జాబ్ పోతున్నప్పుడు ఇప్పుడు ఏఐ ఏం చేస్తుంది, ఏఐ వల్ల కొన్ని జాబ్స్ అనేవి క్రియేట్ అవుతుంది. అంటే మీరు ఏఐ నేర్చుకోవడం వల్ల ఏఐ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనం లూజ్ అయిన జాబ్స్ ఏఐలో మనం రీప్లేస్ చేయొచ్చు. కాబట్టి ఈరోజే డోంట్ ఫియర్ ఏఐ, జస్ట్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మనం అప్గ్రేడ్ అయితేనే ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో మనం లాంగ్ టర్మ్ కెరీర్ అనేది కంటిన్యూ చేయగలం. అలా కాకుండా సార్ నేను పాత టెక్నాలజీ నమ్ముకొని నేను దీంట్లోనే కంటిన్యూ అవుతానంటే డెఫినెట్లీ నెక్స్ట్ 5 yearsలో మేబీ 3 yearsలో మీరు మీ ఐటీ కెరీర్ అనేది ఎండ్ అయిపోవచ్చు. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసుకొని టుడే డే 1 అనుకొని 100 day ఛాలెంజెస్ పెట్టుకొని ఖచ్చితంగా ఏ ఛాలెంజెస్ అనేది మీరు ట్రై చేయండి. మీ చేస్తున్న వర్క్, ఇప్పుడు నేను ఏ ఫీల్డ్ అయితే వర్క్ చేస్తానో ఆ ఫీల్డ్లో మీకు ఏఐ రిలేటెడ్ వర్క్ని ఫోకస్ చేయండి, స్టార్ట్ చేయండి. ఓకే, నా ఫీల్డ్లో ఏఐకి ఇది రిక్వైర్డ్ ఉంది కాబట్టి ఆ రిలేటెడ్ ఏఐ అనేది ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయాలి. లేకపోతే ఖచ్చితంగా మీ కెరీర్ ఎఫెక్ట్ అవుతుంది. దానితో పాటు మనం క్రియేటివ్గా థింక్ చేయండి. అంటే నేను చేస్తున్న వర్క్ని క్రియేటివ్ థింక్ చేసి నా జాబ్కి ఎఫెక్ట్ అవ్వకుండా చూసినట్టు మీరు ఉండాలి. అలా కాకుండా సార్ నేను ఇదే చేస్తాను కదా, దీనివల్ల నెక్స్ట్ 2 yearsలో ఎఫెక్ట్ ఉంటుందా అని మీరు అందరిని అడిగి టైం వేస్ట్ చేయడం కంటే ఖచ్చితంగా మీ డేని ఖచ్చితంగా 100 day ఛాలెంజెస్ పెట్టుకోండి. ఏ అనేది డేకి ఓన్లీ ఒక క్వశ్చన్ లేదా 2 daysకి ఒక క్వశ్చన్ పెట్టుకోండి. దానివల్ల అండర్స్టాండ్ చేసుకోండి. చాలామంది చదవద్దండి. దీనివల్ల నా టూల్లో నేను చేస్తున్న అప్లికేషన్లో ఎలా యూజ్ అవుతుంది మాత్రం అండర్స్టాండ్ చేసుకోండి. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏఐ కానీ ఏ కోడింగ్ అయినా మనం రియల్ వరల్డ్ అంటే మనం జీవిస్తున్న ప్రపంచం నుంచి తీసుకొని మన కోడ్ అనేది కానీ ఏదైనా డెవలప్ చేస్తున్నాం. అంతేగాని చాలామంది వర్క్ అనేది తెలియకుండా ఏదో బ్లైండ్గా కోడ్ రాయటం కానీ లేదా సంథింగ్ ఏదో బట్టి కొట్టి మైండ్లో పెట్టుకొని చేస్తున్నారు. ఇది కంప్లీట్లీ మీ కెరీర్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఏఐ వల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఏఐ నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే. అలా కాకుండా ఏఐని నెగ్లెక్ట్ చేస్తారో ఖచ్చితంగా అది ఐటీ ఫీల్డ్లో ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఏ టెక్నాలజీస్ అయినా చాలామంది కొన్ని టెక్నాలజీస్ ఎఫెక్ట్ అవ్వు ఏఐ వల్ల మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఇది 100% నాకు తెలిసి. ఎందుకంటే నా 12 years ఐటీ కెరియర్లో నేను చాలా మందితో డిస్కస్ చేశాను. మా మేనేజర్లతో కానీ హెచ్ఆర్తో డిస్కస్ చేసే వేటి మీద ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి అనేది వాళ్ళతో కమ్యూనికేట్ అయిన తర్వాతే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. లేదంటే మీరు నెక్స్ట్ 2 years తర్వాత అయినా ఈ వీడియో మీకు యూట్యూబ్లో ఉంటుంది. మీరు చూసుకొని ఒకవేళ ఇది కాదు అనుకుంటే యూట్యూబ్లో ఖచ్చితంగా మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఎవరైనా సరే ఖచ్చితంగా ఏఐ స్టార్ట్ చేయాలి మీ జర్నీ ఈ రోజు నుంచి. బీ ఫోకస్, స్టార్ట్ యువర్ జర్నీ విత్ ఏఐ. ఎప్పుడైతే మీరు ఏఐతో మీ రిలేటెడ్ వర్క్ హెల్ప్ అవుతుందో, మీరు చేస్తున్న కెరీర్లో మీకు ఏఐ హెల్ప్ అవుతుందో, అది ఖచ్చితంగా మీ జర్నీలో కొత్త రివల్యూషన్ తీసుకొస్తుంది.
కొత్త ప్యాకేజెస్తో కూడా మీరు ఇప్పుడు దాకా 10 lakhsతో ఉంటే ఈ స్టార్ట్ యువర్ కెరీర్ అంటే మీరు ఏఐ నేర్చుకోవడం వల్ల ఇప్పుడైతే మీరు ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీ స్విచ్ అవ్వాలనుకుంటే కూడా యూ విల్ గెట్ ఫర్ 200% 300% హైక్తో ఏఐతో మీరు వేరే కంపెనీలో మంచి జాబ్ కొట్టవచ్చు. నేను ఈ వీడియో వల్ల ప్రతి ఒక్కరికి యాజ్ ఎ బ్రదర్గా కానీ యాజ్ ఎ మీరు నన్ను ఎలా ఫీల్ అయినా పర్లేదు, నేను మీకు మంచి సజెషన్ చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఏఐని నెగ్లెక్ట్ చేయొద్దండి ఎవరైనా. ఎందుకంటే ఏఐ వల్ల ఆ జాబ్స్ ఆ కోర్సెస్కి ఎఫెక్ట్ ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. మనం నేర్చుకున్న కోర్స్కి రిలేటెడ్ ఏఐ నేర్చుకుంటే మన జాబ్ అనేది నెక్స్ట్ 10 years సేఫ్ ఉంటుందో దాన్ని బట్టి ఫోకస్ చేసి కంటిన్యూస్గా మీరు లెర్న్ చేయడం స్టార్ట్ చేయండి. మీకు ఇలాంటి ఏఐ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా మన ఛానల్ నుంచి వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అర్జున్ ఐటీ టెక్నాలజీస్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అర్జున్ ఐటీ టెక్నాలజీస్ కాంటాక్ట్ చేస్తే ఫీల్ ఫ్రీగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది మేము అప్డేట్ ఇస్తానండి. థ్యాంక్ యూ.